భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు పర్యటించారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో ముంపు ప్రాంతాలను వారు పరిశీలించారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భవిష్యత్తులో ముప్పు పొంచి ఉన్నందున గతంలో నిర్వహించిన సర్వేల వివరాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, చేపట్టిన రక్షణ చర్యలపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, రక్షణ ప్రణాళికలపై నివేదిక రూపొందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. పోలవరం ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం సంబంధించిన బ్యాక్ వాటర్ తో భద్రాచలం డివిజన్ తో పాటు భద్రాచలం పట్టణం, దాంతో పాటుగా బుర్గంపాడు మండలం, దాంతో పాటు దుమ్ముగూడెం, అశోకపురం మండలాల్లో ఏ ప్రాంతాల్లో అయితే ముంపు మండలాలు ఉంటాయో వాటికి సంబంధించింది కూడా ఆ ముంపు మండలాలు ఎక్కడెక్కడ ఉంటాయనే దానిపై కూడా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటుగా పోలవరం సంబంధించిన ఐఎన్సీ అధికారులు, దాంతో పాటుగా తెలంగాణ సంబంధించిన తమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ రోజు రేపు భద్రాచలంతో పాటు బుర్గంపాడు, అశ్వాపురం, దాంతో పాటుగా దుమ్ముగూడెం మండలాల్లో ఈ పోలవరం ఎఫెక్టెడ్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే బ్యాక్ వాటర్ ఎంతవరకు నిలిచి ఉంటుంది, ఏ ప్రాంతాల్లో నిత్యం నిల్వ అంటే వర్షాకాల సీజన్ లో ఎంతవరకు నీటి నిల్వ ఉంటుంది, 43 అడుగుల వరకు ఎంతవరకు ఉంటుంది భద్రాచలం అనేది కూడా పూర్తిగా అధ్యయనం చేసేందుకు 2 బృందాలు మొదలనికి భద్రాచలం చేరుకుని ఈ రోజు బూదిగంపాడు మండలంలో మ్యాపులతో సహా పోలవరం బ్యాక్ వాటర్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే బ్యాక్ వాటర్ ఎంత అయితే నిలబడి భద్రాచలం గోదావరిలో ఎంత నీటి నిల్వ ఉంటుంది, బూదిగంపాడు మండలంతో పాటుగా అశోకపురం మండలం, దాంతోపాటు దుమ్ముగూడెం మండలాల్లో ఏ విలేజ్, ఏ గ్రామం, ఏ పంచాయతీల పరిధిలో బ్యాక్ వాటర్ ఉంటుంది, బ్యాక్ వాటర్ వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది అనే దానిపై కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ 2 సిడబ్ల్యూసీ అధికారులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు, దాంతోపాటు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు 3 బృందాలు కూడా పూర్తిగా సమన్వయంతో మాత్రం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి కరకట్ట అంటే భద్రాచలం పట్టణంలో గోదావరి కరకట్ట, విశాఖ కాంప్లెక్స్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు పూర్తిగా పరిశీలన చేశారు. దాంతోపాటు బూర్గంపాడు మండలంలోని కొన్ని ప్రాంతాలు 3-4 గ్రామాల్లో మాత్రం పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో పాటు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.